ఇంతవరకు విదురుడి నీతి మాటలు ధృతరాష్ట్రుడికి చెప్పడం విన్నాం కదా. ఆ నియమాలు ఆచరణీయాలు. మానసికంగా శారీరకంగా సంసిద్ధం కాకపోతే, నియమబద్ధమైన జీవితాన్ని గడపకపోతే వార్ధక్యం భూలోక నరకం అవుతుంది. అందుకే ఆ వయస్సులో 3 రకాల నియమాలు పాటించాలి. అవి ఆహార నియమాలు, ఆవాస నియమాలు, అనుష్ఠాన నియమాలు. వయస్సు పైబడుతుందన్న సంకేతాలు రాగానే ముందు ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండాలి. యుక్త వయసులో లాగా కళ్ళకు కనిపించిందల్లా తినకుండా జీవ చాపల్యాన్ని నియంత్రించుకోవాలి. కేవలం ఆకలి తీరేందుకే ఆహారం అనుకోవాలి. ఆ తర్వాత ఆవాస నియమాలు అత్యంత ప్రధానమే. మలిసంధ్యలో మౌలికమైన వసతులతో, సరళమైన సౌకర్యాలతో ఎక్కడైనా సర్దుకుపోగల మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. ప్రతి చోట ప్రాధాన్యం కోసం ప్రాకులాడకుండా స్వచ్ఛందంగా ఆ పరుగు నుండి పక్కకు తప్పుకోవాలి. ఇక చివరివి చిత్తశాంతివి ప్రసాదించేవి అనుష్ఠాన నియమాలు. అవే ఆధ్యాత్మిక పారమార్థిక చింతనలు. పెళ్ళిళ్లకు, పేరెంటాలకు, విందులకు, వేడుకలకు వెళ్ళడం మానుకొని శుభకార్యాలకు మానసికంగానే తమ ఆశీస్సులు అందిస్తూ ఏకాంత జీవితానికి, జపధ్యానాదులకు, భగవద్ అన్వేషణకు అంకితం కావాలి. విదురుడి హితబోధ తర్వాత ధృతరాష్ట్రుడు ఈ నియమాలతోనే జీవితాన్ని గడుపుతాడు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. విదురుడి హితవాక్యాలను హృదయంలో పదిలపరుచుకుని సంసార సౌఖ్యాలను విడిచి మోహబంధాలను తుంచి ధృతరాష్ట్రుడు ఆ తమ్ముడితోనే కలిసి కార్తీక పౌర్ణమి నాడు నారచీరలు, అజినము ధరించి హిమాలయాల సమీపంలోని దుర్గమ వనాంతరాల వైపు మహాప్రస్థానాన్ని సాగించాడు. సహధర్మచారిణిగా పుణ్యపురంధ్రి గాంధారి పతిని అనుసరించింది. వయస్సు పండిపోతున్న సంసార కూపంలో పీకలలోతు కూరుకుపోయిన మనందరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక హితైషి ఆగమించి ఆశయా బధ్యతే లోకో కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అయ్యో, ఆశకు బద్ధులై కర్మల్లో పడి ఎన్నో చింతలతో ఆయుష్ క్షీణిపోతుందన్న విషయాన్ని కూడా మరచి పరుగులు పెడుతున్నారే, జాగ్రత్త జాగ్రత్త. మీ సమయం మించిపోతుందని జాగరూకులను చేస్తారు, కానీ మనమే వాటిని పెడచెవిన పెడుతూ ఉంటాం. అప్పుడే తొందర ఏమొచ్చిందిలే అనుకుంటూ మునివనోటి పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. తీరా మృత్యుపాశం మెడను చుట్టుకుంటున్న వేళ పరీక్ష సమయం ముగిసిపోయి పరీక్షకుడు జవాబు పత్రం లాగేసుకుంటున్న సమయంలో జవాబు గుర్తొచ్చి ఆందోళన పడే విద్యార్థిలాగా పశ్చాత్తాపడతాం. అందుకే కురువృద్ధుడిలా వృద్ధాప్యంలో అరణ్యాలు పట్టకపోయినా కనీసం ఇంటిని అడవిని చేయకుండా కృష్ణ రామ అనుకుంటూ భగవంతునితో అనుబంధం పెంచుకోవడానికి ప్రయత్నిస్తే మేలు. కపటం ఇంత లేదు, కరుణ కలదు. ధృతరాష్ట్ర దంపతులు అరణ్యాలకు పయనమయ్యాక మర్నాడు ఉదయమే యథావిధిగా తన దినచర్యలో భాగంగా వారికి నమస్కరించేందుకు ధర్మరాజు రాజమందిరానికి విచ్చేశాడు. అయితే అక్కడ ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు కనిపించలేదు. దాంతో ఆ పాండవాగ్రజుడు పలవరించిపోయాడు. అదే భవనంలో సుదూరంగా సుఖాసీనుడై సంజయుడితో యుధిష్ఠిరుడు కలవరపాటుతో, సంజయ, మా పెద్దల్లి, పెదతండ్రి, పినతండ్రి ఈ మందిరంలో కనిపించడం లేదు. వారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మా పెద్దండ్రి గారు కంటి చూపు కరువైన ముసలివారు. మా పెద్దమ్మ కడివెడి శోకంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటుంది. మా పినతండ్రి గారు మాకు ప్రాణ సమానుడు, సౌజన్యమూర్తి. ఈ ముగ్గురు మమ్మల్ని వదిలిపెట్టి ఎటు వెళ్ళిపోయారో తెలియలేదు. మా పెదనాన్న ఒకవేళ తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెంది భార్యతో కలిసి గంగలో కలిసిపోయాడేమోనని అనుమానంగా ఉంది అని ఆవేదన పడుతూ, భార్య తోడ తండ్రి పరితాపమునబడు కపటమింత లేదు కరుణ కలదు, పాండు భూవిభుండు పరలోకగతుడైన మమ్ము పిన్నవాండ్రమని చెవనతడు అని కన్నీరు మున్నీరుగా విలపించాడు. ధర్మరాజు పితృప్రేమ చూసి సంజయుడు కరిగిపోయాడు. సంజయుడు అంటే శ్రీకృష్ణుడు. కన్న తల్లిదండ్రులు కాకపోయినా పెద్దనాన్న, పెద్దమ్మ, పినతండ్రుల విషయంలో యుధిష్ఠిరుడు ఎంతో మన్ననతో మెలిగేవాడు. వార్ధక్యంలో పెద్దల విషయంలో పిల్లలు ఎలా మసులుకోవాలో ఆ పాండవాగ్రజుడు పాటించి చూపాడు. సార్థక నామధేయుడు. మహాభారతంలో యుధిష్ఠిరుడు అంటే సాక్షాత్తు ధర్మస్వరూపుడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సత్యాన్ని, ధర్మాన్నే నమ్ముకొని ముందుకు నడిచినవాడు. అదే ధర్మరాజు అన్నమాట.
నిజానికి పాండవులకు తీరని ద్రోహం చేశారు కౌరవులు. వారి గృహానికి నిప్పంటించారు. ద్రౌపదిని నిండు సభలో అవమానించారు. అన్యాయంగా అరణ్యాలకు వెళ్ళగొట్టారు. ధృతరాష్ట్రుడు ఏ సందర్భంలోనూ కొడుకులను వారించలేదు. తండ్రి మరి వారించాలి కదా కొడుకు తప్పు చేస్తుంటే. పాండవుల విషయంలో జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డు చెప్పలేదు. అయినా ధర్మరాజు ఇవేవీ మనసులో పెట్టుకోలేదు. పైగా పెదనాన్నను కపటం ఇంత లేదు, కరుణ కలదు అని శ్లాఘిస్తూ తన హృదయ వైశాల్యాన్ని చాటుకున్నాడు. తమను కని పెంచి ప్రయోజకుల్ని చేసిన కన్నవారినే కనికరం లేకుండా వదిలేస్తున్నారు ఈనాడు. ఇలాంటి ధర్మాత్ముల నడవడికను చూసి ఎంతో నేర్చుకోవాలి. ఇంటికి పెద్దగా, వంశానికి వారసుడిగా, రాజ్యాధినేతగా ఆ పాండవాగ్రజుడి పరిణతితో కూడిన ప్రవర్తన పలువురికి ఆదర్శం. ధర్మనిరతితో ఆ కుంతిపుత్రుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి అభినందనలను, ఆశీస్సులను అందుకున్నాడు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు కూడా ఓ సందర్భంలో తమ భక్తులతో కౌరవ వంశంలో పుట్టిన మహాపురుషుడు యుధిష్ఠిరుడు. అలాంటి వ్యక్తి తమ వంశంలో 1000 దోషాలున్నా ఆ వంశజులను ఉద్ధరిస్తాడు. ధర్మరాజు సుగుణాల కలబోత. పాండవుల విషయంలో దుర్యోధనుడు పగబూనాడు, అడవుల పాలు చేశాడు, నానా కష్టాలు పెట్టాడు. అయినా కౌరవులను గంధర్వుడు బంధించినప్పుడు తమకు చేసిన అపకారాన్ని మరిచి వారిని విడిపించాడు. అది అతని గొప్పతనం అన్నారు. ధర్మాత్ముడు, ధన్యాత్ముడు. మనం ఈ రోజుల్లో ఏదో ఒక నెపంతో విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తూ చేసే తప్పుడు పనులకు సమర్థనలు వెతుక్కుంటూ మంచికి కారం లేదని అవకాశవాదుల్లాగా మారిపోతూ మరోవైపు దెబ్బకు దెబ్బ తీయాలని తహతహలాడుతూ ఉంటాం. కానీ పరిస్థితులు ఎంత ప్రలోభ పెట్టినా మహాపురుషులు సత్యానికి, ధర్మానికి కట్టుబడే ఉంటారు. కాలాతీత వ్యక్తులుగా నిలిచిపోతారు. దుర్యోధనుడు, శకిని, కర్ణుడు, దుశ్శాసనాదులు పాండవుల పట్ల ధర్మం తప్పి వ్యవహరించారు. అరణ్యవాసమే కాక అజ్ఞాతవాసము చేయాలని ఆజ్ఞాపించారు. ఆ కష్టకాలంలో దాయాదుల దాష్టీకాలు భరించలేక తమ్ముళ్ళు, భార్య ద్రౌపది ఎంతో కుమిలిపోయారు. చివరకు ఓ రోజు భీముడు, రాజా, మనం ఈ విధంగా ధర్మార్థ కామాలకు దూరమై అరణ్యంలో నివసించడం బాగాలేదు. నీ మూలాన మేమందరం కూడా ఈ విధంగా ధర్మం ధర్మం అంటూ ఓర్పు వహిస్తూ ఉంటే శత్రువులు మనల్ని చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు. ఏ ధర్మం తనకు మిత్రులకు బాధాకరంగా ఉంటుందో అది ఒక దుర్వ్యసనం, ఆ ధర్మం కుధర్మం అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఎంతో నిబ్బరంతో, మమ ప్రతిజ్ఞాం చ నిబోధ సత్యాం రుణే ధర్మమమృతా జీవితాచ్చ రాజ్యం చ పుత్రాశ్చ యశోధనం చ సర్వం న సత్యస్య కలాముపైతి. నా ప్రతిజ్ఞ సత్యమైందని తెలుసుకో. అమృతం కంటే, జీవితం కంటే ధర్మాన్నే నేను అధికంగా కోరుకుంటాను. రాజ్యం కానీ, పుత్రులు కానీ, యశస్సు కానీ, ధనం కానీ సత్యంలో 16వ వంతు కూడా సరితూగమని స్పష్టం చేశాడు. అందుకే ఆ ధర్మాత్ముడు ధన్యాత్ముడయ్యాడు. ధర్మరాజు అనమాట. ధర్మదేవుని అంశావతారమైన ఆ ధర్మరాజుని నాయకుడిగా చేయడం ద్వారా మహాభారతాన్ని ధర్మోపదేశ ప్రధాన గ్రంథమని వ్యాసుడు సూచించాడు. ప్రత్యర్థులలో కూడా పవిత్రతను చూసే గుణగ్రహణ పారీణత్వం ఆ పాండవాగ్రజుడిది. ఆశ్రిత పాలకుడు, ఆదర్శ నాయకుడు. తను నమ్ముకున్న విలువల విషయంలోనే కాదు, తనను నమ్ముకున్న వ్యక్తుల విషయంలో కూడా యుధిష్ఠిరుడు ధర్మనిరతిని తప్పనివాడు. అందుకే యక్షుడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చనిపోయిన తమ్ముళ్లలో ఎవరి ప్రాణాలు కావాలో కోరుకోమంటే తన సొంత తమ్ముళ్ళైన భీముడి, అర్జునుడి ప్రాణాలు కాకుండా పినతల్లి మాద్రి కొడుకైన నకులుడి ప్రాణాలు కోరుకున్నాడు. చివరకు స్వర్గంలో అడుగుపెట్టే సమయంలో కూడా తనను నమ్మి వచ్చిన శునకానికి ప్రవేశం కల్పిస్తేనే నేను స్వర్గంలోకి వస్తానని పట్టుబట్టాడు. దేవతలు ధర్మరాజుకు అతని సోదరులు నరకంలో బాధపడుతున్నట్లు మాయాబలం చేత చూపించి, నీవు మాత్రం ఉత్తమ లోకాలకు వెళ్ళవలసి ఉంది, రా తీసుకొని వెళతామంటారు. అప్పుడు ధర్మరాజు, నేను కూడా నా బంధుజనంతో ఈ నరకంలోనే ఉంటాను, నాకు మీరిచ్చే ఉత్తమ లోకాలతో పని లేదు అంటాడు. ఆ మాటలు విని దేవతల్లోని ధర్మదేవుడు అతనితో, కుమారా, నిన్ను యక్షుడిగా కరముడి ప్రశ్నలు వేసినప్పుడు, యక్ష ప్రశ్నలు అంటారు కదా, అలా ప్రశ్నలు వేసినప్పుడు సునకంగా నీ వెంట వచ్చినప్పుడు పరీక్షించాను. ఇది 3వ పరీక్ష. అన్ని పరీక్షల్లోనూ నీ ధర్మస్థైర్యాన్ని నిరూపించుకున్నావు అని మెచ్చుకుంటాడు.
ఇలా ఎన్నో సందర్భాలలో యుధిష్ఠిరుడు నైతిక నిబద్ధత నుంచి కించిత్తు కూడా పక్కకు తప్పుకోలేదు. ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ప్రదర్శనకు అహంకారానికి పోకుండా సౌమ్యత్వానికి సౌహార్దానికే అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే తిక్కన గారు ఆయనను మెత్తని పులి అని అభివర్ణించారు. మనసంతా స్వార్థపూరితంగా మారిపోయిన మన తరం సంపూర్ణంగా ఆ స్థాయిలో ధర్మాన్ని అనుష్ఠించలేకపోయినా కొంతైనా అనుసరించగలిగితే అలాంటి పుణ్యాత్ములు పుట్టిన భూమిలో పుట్టినందుకు సార్థకతను చేకూర్చుకున్న వాళ్ళము అవుతాం. ఈశ్వర వశము విశ్వము. విదురునితో కలిసి వనాలకు వెళ్ళిన గాంధారి ధృతరాష్ట్ర జాడ తెలియక యుధిష్ఠిరుడు చింతాక్రాంతుడయ్యాడు. కళ్ళు కనిపించిన ధృతరాష్ట్రుడికి లోక వ్యవహారాలన్నీ కళ్లకు కట్టినట్లు వివరించే సంజయుడు కూడా వారి నిశ్శబ్ద నిష్క్రమణను పసిగట్టలేకపోయాడు. అందుకే పాండవాగ్రజుడు ఎంత బతిమాలినా ఆ ముగ్గురి వివరాలు చెప్పలేక ఆయన బావురుమన్నాడు. అలాంటి బాధాకర సమయంలో తుమ్మురునితో కలిసి నారదుడు అక్కడికి విచ్చేశాడు. సోదరులతో కలిసి ధర్మరాజు వారికి సాదర సత్కారాలతో స్వాగతం పలికాడు. అనంతరం ఆ అజాతశత్రువు బ్రహ్మ మానస పుత్రుడితో, నారద మహర్షి, మా తల్లిదండ్రుల ఆచూకీ తెలియడం లేదు. వాళ్ళు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారో, వారికి ఎవరు దిక్కు, ఎన్ని కష్టాలు పడుతున్నారో అని ఆవేదన పడ్డాడు. అప్పుడు ఆ దేవర్షి ధర్మరాజును ఊరడిస్తూ ఆందోళన పడవద్దని అభయమిస్తూ, ఈశ్వర వశంభు విశ్వంభు ఈశ్వరుండు భూతలంబులనొకటితోనొకటి చేర్చు నెడబాపు అంటూ ఈ సృష్టి యావత్తు ఎలా భగవంతుడి స్వాధీనమై ఉందో ఉద్ఘాటించాడు. ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం. పరమేశ్వరుడే ప్రాణాలను ఒకరితో ఒకరిని కలుపుతూ విడదీస్తూ ఉంటాడు. ముక్కుతాళ్ళు పొడిచి మెడకుతో పలుపులు తగిలించి పగ్గాలు చేత పట్టుకొని కర్షకుడు ఎద్దులను తిప్పినట్టుగా భగవంతుడు కర్తవ్యాలను బోధించి ప్రాణులను ఇచ్చారీతిలో తిప్పుతుంటాడు. క్రీడాకారుని ఇష్టానుసారం పాచికలు, బంతులు తదితరమైన ఆట వస్తువులు కలుస్తూ విడిపోతూ ఉన్నట్లు భగవంతుని ఇచ్ఛానుసారం ప్రాణులకు సంయోగ వియోగాలు ప్రాప్తిస్తూ ఉంటాయని హితవు పలికాడు. ఈశ్వరుని క్రీడా సాధనాలం. ఈ సందర్భాన్ని నేపథ్యంగా చేసుకొని నారదుడు మానవుని పరిమితమైన స్వాతంత్రాన్ని గుర్తు చేస్తూ భగవంతుడు అనంత శక్తిని ఆవిష్కరిస్తున్నాడు. జీవితంలో ఎన్నో సమయాల్లో మనం చాలా స్వతంత్రులం అనుకుంటూ ప్రవర్తిస్తూ ఉంటాం. అన్నీ మన కనుసన్నల్లోనే కదులుతున్నాయని అహంకరిస్తూ ఉంటాం. కానీ అది మన అవివేకమని, చరాచర సృష్టిని నిర్మించి భరించి హరించేది ఆ పరమాత్మ ఒక్కడేనని నారద మునీంద్రుడు పునరుద్ఘాటిస్తున్నారు. అయితే నిత్య జీవితంలో మన మనస్సు అంత త్వరగా ఈ సత్యాన్ని అంగీకరించదు. మనం సాధించాము అనుకుంటున్న విజయాలు, మనం సమకూర్చుకుంటున్న విలాసాలు, మన ఆదేశాలతో సాగుతున్న వ్యవహారాలు అభిజాత్యపు అంచుల దాకా తీసుకెళ్తాయి. మన వశం కానిదేముందని వెర్రవీగేలా చేస్తాయి. ఇక్కడ నారద మహర్షి కూడా యుధిష్ఠిరుతో ఈశ్వరుని క్రీడా సాధనములైన జీవులకు సంయోగ వ్యయంబులగుచుండును అన్నాడు. ఇలా అందరము నిమిత్త మాత్రమే తప్ప ఏ నిర్ణయాధికారము మనకు లేదని తెలుసుకోవాలి. స్వతంత్రేచ్ఛ స్వల్పమే. భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంసతో వైద్యనాథ్ అనే భక్తుడు మనుషులకున్న స్వతంత్రేచ్ఛ ఫ్రీవిల్ గురించి మాట్లాడుతూ, ఒక వ్యక్తి తన ఇచ్ఛ మేరకు మంచైనా చెడైనా చేయగలడని అంటారు. అది నిజమా? వాస్తవానికి మనం ఏది చేయడానికైనా స్వతంత్రులమా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు వారు, నాయనా, సమస్తం భగవంతుడి ఇచ్చ మీదే ఆధారపడి ఉంది. అంతా ఆయన లీలే. ఆయనే చిన్న పెద్ద, బలవంతులు దుర్బలురు, మంచి చెడు, నీతిమంతులు అవినీతి పరులు, ఇలా పరస్పర విరుద్ధమైన వస్తువులన్నింటినీ సృష్టించారు. ఇదంతా ఆయన మాయ, ఆయన ఆడుతున్న ఆట. మనకు ఉన్న స్వతంత్రేచ్ఛ స్వల్పమే అంటూ ఓ ఉదాహరణ చెప్పారు. మెడకు పలుపు తాడు వేసి పెరట్లో గుంజకు కట్టేసిన లేగదూడ ఎంతవరకు స్వేచ్ఛగా తిరగగలుగుతుంది? కేవలం ఆ తాడు ఎంతవరకు ఉందో అంతవరకే దానికి స్వతంత్రం. దూరంగా ఎక్కడికో వెళ్ళాలంటే కట్టిన వాడు వచ్చి ఆ పలుపు తాడును వదిలి చేయాలి. అలాగే మనిషి కూడా. సంపూర్ణమైన స్వతంత్రేచ్ఛ ఎవరికీ లేదు అన్నారు. ఈ మాత్రమే స్వతంత్రులమైన మనం ఎన్నోసార్లు భారాన్ని మనమే మోస్తున్నట్లు, మనపైనే ఎందరో ఆధారపడి జీవిస్తున్నట్లు అపోహపడుతూ ఉంటాం. కానీ పరోక్షంగా పరమాత్మ చేయూత లేకపోతే మనం పరోపకారం చేయడానికి కూడా అవకాశం లేదు. అదే భావనతో ఆ దేవర్షి ధర్మరాజుతో
అజగరంబు చేత మృంగబడిన మానవుడన్యుల రక్షింపలేని తెరంగున పంచభూతమయంబై కాలకర్మ గుణాధీనంబైన దేహము పరుల రక్షింప సమర్థంబు కాదు అంటూ కొండ చిలువ పట్టుకు చిక్కిన మనుష్యుడు ఇంకో మనుష్యునికి సహాయం చేయలేనట్లే పాంచభౌతికమైన కాలకర్మాధీనమై సంసార పంకంలో కూరుకుపోయిన దేహం పరులను కాపాడలేదు. చేతులున్న ప్రాణులకు చేతులు లేని చతుష్పాద జంతువులు, కాళ్ళుండి కదలగల ప్రాణులకు కాళ్ళు లేని తృణాదులు ఆహారమవుతున్నాయి. చేతులున్న ప్రాణులతోనూ చేతులు లేని ప్రాణులతోనూ నిండిన విశ్వమంతా ఈశ్వర స్వరూపంగా భావించు, ఆయన కంటే అన్యం లేదు అన్నాడు. నిజానికి తన మాయా విశేషం చేత పరాత్పరుడు బహురూపాలు ధరించి తానే భోక్తయ్యై భోజ్యమై లోపల వెలుపల అంతటా తానే వ్యాపించి ఉన్నాడు. ఆయనను మించి ఈ లోకంలో అన్యమైనది ఏదీ లేదు.